ఆశ్రయపురముకు ఆధారం యేసే. ప్రియులారా, హృదయకాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృపగలిగిన తండ్రి దీర్ఘశాంతంతో మన జీవితాల్లో మనకు అనుగ్రహించిన మరొక దినము 22వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం బుధవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తూ ఆయన నడిపింపు, ఆయన కాపుదల మనతో ఉండలాగున ప్రార్థించుకుందాం. మొదటిగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అన్నారు. సామెతల గ్రంథం ప్రధానంగా సొలొమోను గారు రాసినటువంటి జ్ఞానపరమైన గ్రంథంగా మనం చూస్తాం. ఇది ఇశ్రాయేలు జీవితాన్ని నడిపించటానికి మార్గదర్శకమైనటువంటి జ్ఞానముల నీతి బోధలు మరియు దేవుని భయంతో నడుచుకోవటం మీద దృష్టి ఉంచేటటువంటిది. ఈ 22వ అధ్యాయంలో మనుషుని యొక్క ప్రవర్తన, వినయము, దైవభక్తి, ధనము, జ్ఞానముతో ఎలా ఉపయోగించాలో చెప్పబడిన అధ్యాయంగా 22వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ వాక్యంలో 2 ముఖ్యమైన గుణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి యెహోవా భయం, ఫీర్ ఆఫ్ ద లార్డ్. అలాగే వినయము, హ్యూమిలిటీ అనేది. దేవుని భయం అంటే భయపడటం కాదు, గౌరవము, విధేయత మరియు దేవుని చిత్త ప్రకారంగా జీవించటమే. వినయం అంటే మన విజయంతో గర్వపడిపోకుండా దేవుని కృపను గుర్తించటమే వినయం. మనం ఎప్పుడు మన జీవితంలో ఏదైనా ఒక విజయాన్ని సాధించాము అంటే ఆ విజయాన్ని బట్టి గర్వపడిపోకుండా ఈ విజయం వెనుక ఇది దేవుని కృప, ఇది నేను కలిగి ఉండడానికి, ఇది నేను పొందుకోవటానికి, నేను ఈ స్థానంలో ఉండడానికి, నేను బ్రతికి ఉండడానికి ఇది కృప అని గుర్తించటమే నిజమైనటువంటి భయం. అలాగే దేవుని యొక్క భయం అంటే కూడా ఏదో భయపడిపోవటం కాదు, ఆయనకు గౌరవంతో కూడినటువంటి విధేయత ఇవ్వటమే దేవుని భయం. కనుక దేవుడు ఇలాంటి వ్యక్తులకు 3 ఆశీర్వాదాలు ఇవ్వబడతాయని ఇక్కడ ఈ వచనంలో మొదటి మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఐశ్వర్యం, రిచెస్. దేవుడు మన అవసరాలు తీర్చే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఒకవేళ ప్రపంచంలో అందరికంటే మనం కుబేర్లుగాను లేకపోతే సంపన్నులుగా ఉంటామని కాదు దీని ఉద్దేశం. అంటే దేవుడు మన అవసరాలన్నిటినీ తీర్చగలిగినటువంటి ఐశ్వర్యము అన్నారు. రెండవది ఘనత, హానర్. మనుషుల ఎదుట గౌరవం కలుగుతుంది. మూడవది జీవము, అంటే దేవునితో శాంతియుతమైన దీర్ఘశాంతమైనటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులరా, మన జీవితంలో దేవుని భయం, వినయం అనేటువంటి 2 రెక్కలాంటివి. వాటి సహాయంతో మనం ఆత్మీయంగా, భౌతికంగా ఎదగాలి. ఈ లోకంలో అనేక మంది సంపద కోసం ప్రయత్నిస్తారు, కానీ దేవుని భయం లేకపోతే ఆ సంపద ఆశీర్వాదం కాదని గమనించాలి. వినయంతో దేవుని చిత్తం చేయని వారికి దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైతే వినయంతో దేవుని చిత్తాన్ని చేయటానికి ప్రయత్నిస్తామో దేవుడు ఐశ్వర్యం మాత్రమే కాకుండా శాంతి, గౌరవాన్ని కూడా ఆయన అనుగ్రహించే దేవుడు. దేవుని భయము, వినయంతో నడుచుకునేలాగా మనం చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో అన్ని రంగాల్లో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, గౌరవపరంగా, ఆత్మీయంగా నీకు ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయి. వినయం ఉన్న చోటే దేవుని కృప ఉంటుంది, గర్వం ఉన్న చోట పతనం ఉంటుంది. వాక్యం చెప్తుంది కదా, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని. నీ జీవితంలో వినయంతో జీవించటము దేవుని కృపను గుర్తించటమే. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చినందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అన్నారు. నీ జీవితంలో గర్వం ఉందని ఎప్పుడైనా గమనించావా? ఆ గర్వమే నీ జీవితంలో అభివృద్ధి చెందటానికి ఆటంకం ఉంటుంది. దేవుని కృప నీ జీవితంలో విస్తరింప చేయటానికి ఆ గర్వము ఆటంకంగా ఉందేమో ప్రభుని అడుగుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండుడి అన్నారు. కనుక ప్రియులరా, దేవుడిని హెచ్చించాలనుకుంటున్నావా? దేన మనసు కలిగి ఉండడానికి ప్రయత్నించు, దేవుడు తప్పక నిన్ను హెచ్చిస్తారు. 112వ సంకీర్తన మొదటి 3 చరణాలని కూడా మనం చూస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు.
కలిమియు సంపద వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. కనుక భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పది కదా. నీ విజయానికి వినయము ముఖ్యమైనదని గమనించావా? చాలామంది కష్టపడుతూ ఉంటారు, విశ్రాంతి లేకుండా ప్రయాసపడుతూ ఉంటారు, కానీ ఏదో ఒక అవరోధంతో ముందుకు వెళ్ళలేకపోతారు. ఎంత కష్టపడినా నేను విజయం సాధించలేదనుకుంటారు. కానీ నీలో గర్వం ఉండటం వల్ల ఎంత కష్టపడినా అది ఆశీర్వాదకరంగా మలచబడట్లేదు. మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అని వాక్యం చెప్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, వినయం కలిగి ఉండడానికి ప్రయత్నించు. ఎందుకంటే దేవుని భయము మరియు వినయము, ఐశ్వర్యము, ఘనత జీవానికి రహస్యంగా ఉన్నాయి. వినయంగా నడుచుకునే వారికి దేవుడిచ్చేటటువంటి గొప్ప ధన్యత. దేవుడు భయం ఉన్న చోట జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించి ఐశ్వర్యము, ఘనత, జీవాన్ని నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మరి ఈరోజు ఆశ్రయపురంలో జరుగుతున్న ప్రార్థనా దినం కొరకు ప్రతి వారు కూడా ప్రార్థించండి. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న మా కన్న తండ్రి, మీకే మహిమ కలుగునుగాక. 22వ తేదీ అక్టోబర్ మాసం 2025 బుధవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం మా నాయన. ఈ దినంలో నాయన మీ నడిపింపును, మీ సహాయాన్ని దయచేయండి అయ్యా. లోకాశల వెంబడి పరిగెట్టకు, మీ వాక్యాన్ని ప్రేమించి మీ చిత్తాన్ని జరిగించేవారుగా ఉండడానికి కృప దయచేయండి అయ్యా. మారు మనసు రక్షణ లేని వారి పట్ల మీ కృపను విస్తరింపు చేస్తున్నారు అయ్యా. వారి హృదయాలను కదిలించి నేడే రక్షణ దినమని వారి రక్షణ పొందటానికి కృప దయచేయండి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవ, ప్రతి వారు తమ సొంత కార్యాలు మాత్రమే కాకుండా అయ్యా మీ చిత్తాన్ని జరిగించేవారుగా ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, మీ కృప చేత నింపండి, బలహీనులను బలపరచండి. ఈరోజు ఆశ్రయపురంలో జరుగుతున్న ప్రార్థనా దినాన్ని దీవించి ఎంతమంది బిడ్డలు హాజరవుతున్నారు దీవించండి అయ్యా. మీ సన్నిధిలో స్వస్థత, మీ సన్నిధిలో జీవము, మీ సన్నిధిలో సంతోషం ఉంది తండ్రి. ఆ రీతిగా వచ్చే బిడ్డలను దీవించండి, మీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నాయన ఈ సమయంలో బిడ్డల యొక్క జీవనోపాధిని దీవించండి అయ్యా. నాయన బిడ్డలు నాయన వారి పనిపాట్లను దీవించండి, వారి ఉద్యోగము, ఉపాధి, వ్యవసాయము, నాయన వ్యాపారాన్ని నూరంతల ఆశీర్వాదాలు దయచేయండి. ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచన చెప్పండి నా తండ్రి. అయ్యా కృపతో నాయన మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం మా దేవ. ప్రేమ కలిగిన దేవ, మా కుటుంబాలను దీవించండి. కుటుంబంలో ప్రతి వారు రక్షణ పొందాలి. మా బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి అయ్యా. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో కుటుంబంలో నాయన ఆర్థిక రుణభారాలు తొలగించండి, కుటుంబాల్లో కలహాలు తొలగించండి అయ్యా. ఇదిగో నాయన వ్యసనాలు, చీకటి, జోదము, మత్తు ఇలాంటి నాయన చీకటి సంబంధమైన వ్యసనాల నుంచి విడుదల కలగచేసి స్వతంత్రులుగా ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. గర్భఫలం లేని వారిని దర్శించండి, సొంత గృహం లేని వారిని దర్శించండి. ఈ దినం ఎవరైతే నాయన నూతనంగా పనిపాట్లు ప్రారంభిస్తున్నారో, నాయన గృహ నిర్మాణ పనులు, వివాహ పనులు, ప్రయాణాలు, ఆసుపత్రికి వెళ్ళేవారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేవారు, వారితో మీరు తోడుగా ఉండండి నాయన. మీ కృప చేత నింపండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. అలాగే నా తండ్రి, దూర దేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప కలిగిన దేవా, దినమేళ వారి కొరకు ప్రార్థిస్తుంటుండగా కృప చేత నింపండి. బిడ్డలు ఎక్కడున్న ఆత్మీయులుగా రక్షణ పొందిన వారుగా నాయన మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండడానికి కృప దయచేయండి. ఒకనాటికి అయా సమృద్ధైన ఆశీర్వాదాలతో వారి బిడ్డల కుటుంబాలను చేరుకోవటానికి కృప దయచేయండి. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి వందనాలు. సహాయకుడా, కృప వెంబడి కృపను దయచేయండి. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి నడిపించండి. మా చిన్న పరిచర్యను దీవించండి అయ్యా. ఇదిగో నాయన ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనకు నాయన కామెంట్ రూపంలో వారి ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నారు. బిడ్డలతో మాట్లాడండి, వారి జీవితాల్లో కార్యాలు జరిగించి మీ కృప చొప్పున నడిపించి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.